సమాజం మనకు చాలా ఇచ్చింది. మనం సమాజానికి ఎంతో కొంత తిరిగి చేసేయాలనే కాన్సెప్ట్ తోటి మొదలైన ప్రయాణం సార్. అచ్చం ఆ సినిమా మరి మిమ్మల్ని చూసుకొని ఇన్స్పిరేషన్తో తీసిన మీలాంటి పెద్దల వల్ల కానీ ఒక బిజినెస్ మ్యాన్ సొంత దేశానికి వస్తే ఆ దేశంలో చూస్తున్నటువంటి పరిస్థితులు కానీ, క్రమశిక్షణ, డిసిప్లిన్ కానీ, విద్యార్థులు కానీ, అంటే సమాజం తప్పుడు దోవలో పోకుండా మనవంతుగా ఏం చేయాలన్న ఆలోచన రావడము చాలా అరుదు సార్. అందులో మీరు ఒక్కరు ఖచ్చితంగా తెలంగాణలో కాకుండా ఇండియాలో కూడా మీ పేరు గుర్తించుకోదాయిగా సాయిగా ఉంటుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తనకు దైవం ఇచ్చిన దాంట్లో నేను కూడా కొంచెం సమాజానికి సేవ చేస్తా అని చెప్పేసి సార్ గారు చాలా సందర్భాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇంతకుముందు మనం చూసినాం, గతంలో ఎన్నడూ లేనటువంటి వరదలు మన కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి కానీ కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో కానీ చాలా వచ్చినాయి. నిరంతరం చాలా గ్రామాలలో రోడ్లు, చెరువులు, కుంటలు తెగిపోతే ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ప్రజలకు అవసరమైనటువంటి రోజుకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు కానీ ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా హైదరాబాద్కి వెళ్తే కిట్లు తెప్పించాలి, ఇదే గెస్ట్ హౌస్లో ప్యాక్ చేయించాలి. నిరంతరం మేమందరం ఒక టీమ్గా బయలుదేరినాం. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా, అంటే ఒక వ్యవస్థ చేయాల్సిన పని ఒక వ్యక్తి కూడా మొదలుపెట్టాడు. అప్పుడు ఆ స్థాయిలో ఉన్న ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కానీ ముందుకు రాలేకపోయారు.